ఎప్పుడైతే మీరు ప్రార్థించలేని బాధాకరమైన స్థితిని ఎదుర్కొంటూ ఉంటారో, ఆ క్లిష్ట పరిస్థితులలో మోకరించి ప్రభువుని స్తుతించడం మొదలుపెట్టండి. ఎంతో కాలంగా ప్రార్థించి జవాబులు పొందుకొనని ప్రార్థనలకు కూడా, ఎంతో కాలంగా ఆగిపోయిన కార్యాలు కూడా, ఎన్నో మూయబడిన ద్వారాలు కూడా మీరు స్తుతిస్తుంటుండగా గొప్ప ఫలితాన్ని వాటిలో మీరు చూడగలుగుతారు. ఎందుకంటే స్తుతిలో మహా గొప్ప శక్తి ఉంది. ఆయన స్తుతుల మధ్య ఆసీనుడవుతాడు. స్తుతి సింహాసనాసీనుడైన, స్తుతుల మధ్య సంతోషించే దేవుడు. మనం స్తుతించే కొలది మన జీవితంలో ఆయన అద్భుతాలు చేయడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఆయన వాక్యం సెలవిస్తుంది, మీరు అడుగు వాటన్నింటికంటేను, ఊహించే వాటన్నింటికంటేను ఆ అత్యధికముగా ఆయన చేయగలిగిన శక్తి కలిగిన ప్రభువు. ఆయన మన పక్షాన వాద్యం ఆడతాడు, మనం ఆయనను స్తుతిస్తుంటుండగా. ఆయన మన పక్షాన యుద్ధము చేస్తాడు, ఆయనను మనం స్తుతిస్తుంటుండగా. ఆయన మన పక్షాన ఫలితాలను ఇస్తూ ఉంటాడు, ఆయనను స్తుతిస్తుంటుండగా. ఆయన మనకు విజయాలను ఇస్తూ ఉంటాడు, ఆయనను స్తుతిస్తూ ఉంటుండగా. ఆయన మనకు మార్గాలను సరళము చేస్తాడు, ఆయనను స్తుతిస్తూ ఉంటుండగా. అనేక అద్భుతాలు జరిగిస్తాడు, ఆయనను స్తుతిస్తూ ఉంటుండగా. అనేక కార్యాలను మనం పొందుకోగలుగుతాం ఆయనను స్తుతిస్తూ ఉన్నప్పుడు. అనేకసార్లు చెప్పాను, కానీ మరలా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఒక సంస్థ వారు ఒక సేవకుని తమ ప్రతినిధిగా విదేశానికి పంపిస్తారు. ఆ సేవకుడు చాలా సంతోషంగా బయలుదేరతాడు. కానీ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేశంలో ఉన్న వాతావరణం అతనికి విరుద్ధంగా ఉంటుంది. అనారోగ్యం పాలవుతాడు. అక్కడి భాష అర్థం అవ్వదు. అక్కడి ప్రజలు, అక్కడి కట్టుబొట్టు, నాగరికత అంతా కూడా భిన్నంగా ఉంటుంది. ప్రజలందరూ అతనికి ఒక విరోధి వలె కనబడుతూ ఉంటారు. కృంగిన స్థితిలో తిరిగి తన దేశానికి వద్దాము, ఇంకా ఈ సేవ వద్దు, ఇక్కడ ఈ పరిచర్య వద్దు, నాకు ఈ వాతావరణం, ఈ కృంగిన స్థితి, నాకు ఏది వద్దు అని తీర్మానించుకొని ఆ పరిచర్యను వదిలేసి తన ఇంటికి వెళ్ళాలని, తన ఊరికి వెళ్ళాలని తీర్మానం తీసుకుంటాడు. కానీ దైవ నడిపింపు కొలది అదే ఊరిలో ఉన్న మరో సువార్థికుని ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే ఆ గోడల మీద ఒక స్టిక్కర్ అంటించబడి ఉంటుంది. ఆ స్టిక్కర్ మీద రాయబడిన మాటలు ఇలా ఉంటాయి: ప్రయత్నము విడిచిపెట్టుకొనవద్దు, స్తుతించి చూడుము అనే ఈ మాటలు అతని జీవితాన్ని మార్చేశాయి. ఇంతవరకు మీరు కూడా ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైపోయారేమో. అయితే దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు. ఎంతో కాలంగా ఉద్యోగాన్ని వెతికి విఫలమయ్యారేమో. ఎంతో కాలంగా గర్భఫలం లేక అనేక హాస్పిటల్స్ తిరిగి విఫలమైపోయారేమో. ఎంతో కాలంగా వివాహము కొరకు ప్రయత్నించి చూసి విఫలమైపోయారేమో. కృంగుబాటులో ఉన్నారేమో, దిగులు చెందుతున్నారేమో. ఇక ఇది జరగదేమో అన్న నిశ్చయతలోనికి మీరు వచ్చేసారేమో. కానీ ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ప్రయత్నం విడిచిపెట్టుకొనవద్దు, స్తుతించి చూడండి. ఎంతో కాలంగా ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్ళిన విఫలం అయిపోయారేమో. ఎన్నో ప్రారంభించి వాటిలో ఓటమి పాలైపోయారేమో. విజయం వస్తుంది అని ప్రారంభించి విఫలమైపోయి అవమానానికి గురయ్యారేమో. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందులో ఆ రాయబడిన మాటలు సువార్థికుని జీవితాన్ని మార్చేశాయి. పదే అతడు చదువుతుండగా అతని హృదయం వెలిగించబడింది, అతని కన్నులు వెలిగించబడ్డాయి. తనలో ఒక నిరీక్షణ పుట్టింది, విశ్వాసం మరలా చిగురించింది. స్తుతించలేని ఆ స్థితిలో ఇక నా జీవితం అంతమైపోయింది, ఇక నేను తిరిగి వెళ్దాము అన్న ఆ ఓటమి పరిస్థితుల్లో ఎలుగెత్తి స్తుతించడం మొదలుపెట్టాడు. ఆ మాట చదివిన తర్వాత అరగంట సమయం స్తుతించగా తన ఆత్మలో ఉన్న ఆ కట్లు, ఆ బంధకాలు, తన జీవితంలో ఉన్న ఆ గందరగోళం, ఆ కృంగుదల అంతా కూడా ఒక్కసారిగా ఎగిరిపోయినట్లుగా అనిపించింది. ఆయన వాక్యం సెలవిస్తుంది, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి తోడై ఉన్నాను అని ఒక వాక్యం ఉంటుంది. ఎప్పుడైతే మనం స్తుతిస్తూ ఉంటామో మన జీవితంలో ఉన్న హిమము లాంటి పరిస్థితులన్నీ కూడా ఆయన సూర్యరశ్మి ఈ హిమము మీద ఎప్పుడైతే పడుతుందో కరిగిపోయినట్లుగా మన జీవితంలో ఉన్న ఆగిపోయిన పరిస్థితులన్నీ కూడా కరిగిపోతాయి, తిరిగి మరలా ప్రారంభించబడతాయి. ఒక నూతన జీవితం మనలోనికి వస్తుంది, ఒక న్యూ చాప్టర్ బిగిన్ అవుతుంది, ఒక నూతనమైన కోణం మనలో ప్రారంభించబడుతుంది. అతడు స్తుతిస్తూ ఉంటుండగా ఒక ప్రోత్సాహకరమైన ఆత్మను అతడు పొందుకుంటాడు. అది మొదలుకొని అతని పరిచర్య వృద్ధి చెందుతుంది. ఎక్కడైతే విడిచిపెడదాం అనుకున్నాడో అదే అతనికి ప్రారంభ దశగా మార్చబడింది. బైబిల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయంలో అక్కడ రాజాగు యెహోషాపాతుకి విరోధంగా అనేక సైన్యాల వారు లేస్తారు. అక్కడ తన సొంత బలంతో జయించలేనని అతనికి స్పష్టంగా అర్థమవుతుంది. అందుకు
అతను ఏం ఏం పని చేశాడో తెలుసా? తన యుద్ధోపకరణములను, సైన్యములను అన్నింటినీ ప్రక్కన పెడతాడు. యుద్ధము చేయగలిగిన వీరులున్నారు, గొప్ప సామర్థ్యం ఉంది, శక్తి ఉంది, ఆయుధాలున్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అన్నీ ఉన్నా కూడా పక్కన పెట్టేసి ఆయనను స్తుతించే గాయకులను నియమించాడంట. వారు ఏమని స్తుతిస్తున్నారో తెలుసా? యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి. ఇక్కడ ఈ స్తుతి అంశాన్ని వారు ఎంచుకుంటారు. ఎంతో బలముంది, కానీ భక్తితో వారు దేవుని స్తుతిస్తుంటుండగా దేవుడు వారి పక్షాన పోరాడినట్లు మనం అక్కడ చూస్తున్నాం. మన ప్రభు స్తుతుల మీద సింహాసనాసీనుడై ఉండేవాడు. స్తుతించే వారి మధ్య ఆయన సైన్యములకు అధిపతిగా నిలిచి పరాక్రమగల బలాఢ్యుడిగా ఆయన యుద్ధము చేస్తాడు. యెహోషాపాతును యూదా ప్రజలందరూ కూడా యెహోవాను స్తుతించటం ఎప్పుడైతే మొదలు పెట్టారో, యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీల మీదను, మోయాబీల మీదను, షెయిరు మన్యవాసుల మీదను యెహోవా మాటుగాండ్రను పెట్టాడు అని అక్కడ వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే మనం ఆయనను స్తుతిస్తూ ఉంటామో, మనకు విరుద్ధంగా లేచిన వారితో ఆయన పోరాడతాడు. ఆయన మాటుగాండ్రను నియమిస్తాడు. ఆయన వారికి వారే హతులయ్యేలాగా, ఎక్కడి నుండైతే మన మీదికి శత్రువు వస్తాడో వారికి వారే పారిపోయేలాగా చేస్తాడు. ఒక మార్గాల్లో వచ్చిన శత్రువు 7 మార్గాల్లో పరిగెత్తుకుంటూ పారిపోతాడు మనం ఆయనను స్తుతిస్తూ ఉన్నప్పుడు. అక్కడ యెహోషాపాతు గారు, అక్కడున్న యూదా వారందరూ స్తుతిస్తూ ఉంటుండగా అక్కడికొచ్చిన శత్రువులందరూ వారికి వారే చంపుకొని హతులైపోయారంట. అక్కడికొచ్చిన వారందరూ శవాలై హతులై నేల మీద పడిపోయారు. ఒక్కడు కూడా తప్పించుకున్నట్లు అక్కడ లేదు. ఈరోజు మీ జీవితంలో కూడా పోరాటాలను ఎదుర్కొంటున్నారా? యుద్ధ భూమిలో ఉన్నట్టు అనిపిస్తుందా? ఎటు చూసినా మూయబడిన ద్వారాలు కనబడుతున్నాయా? ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి. అయితే మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? ఆయనను స్తుతించడం. మీకు యుద్ధం చేయడం రాదేమో, వారితో పోరాడడం రాదేమో, ఆ పనిలో విజయం ఎలా చూడాలో మీకు తెలియదేమో, అంత పెద్ద జ్ఞానము కూడా లేదేమో, ఆ ఉద్యోగాన్ని సంపాదించడానికి అంత పెద్ద టాలెంట్ లేదేమో, అంత గొప్ప చదువు మీ దగ్గర లేదేమో, కానీ మీరు చేయవలసింది మీరు చేస్తే, మీరు చేయలేనిది ఆయన జరిగిస్తారు మీ పక్షాన. మీ సమస్త కార్యములను ఆయనకు అప్పగించి విశ్వాసంతో స్తుతించండి. ఆయన శక్తిని మనం మాటల్లో చెప్పజాలము. ఆయన మీ కొరకు ఏదైనా చేయగలుగుతాడు. మీ కొరకు ఆయన సమస్తమును జరిగించగలిగిన వాడు. ఆయన వైపు చూస్తూ స్తుతిస్తూ ముందుకు సాగండి. ఒకప్పుడు ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్ళిన విఫలమైపోయారేమో, ఎన్ని ఉద్యోగాలకు అప్లై చేసినా విఫలమైపోయారేమో, ఎన్ని జాబ్స్కి అటెంప్ట్ చేసినా కూడా అన్ని ఎగ్జామ్స్లో మీరు అనుకున్నంత మార్క్స్ రాలేదేమో, మీరు అనుకున్నట్టుగా మీ జీవన విధానం సాగలేదేమో, కానీ అన్నీ ప్రయత్నించి విఫలమైపోయిన మీరు ఇప్పుడు స్తుతించి ప్రయత్నించండి. మీ ప్రయత్నాన్ని విడిచిపెట్టుకొనవద్దు. మీ యొక్క ఆశను తీర్చడానికి ఆయన సమర్థుడు. సింహం పిల్లలైనా లేమిగలవై ఆకలిగొంటాయేమో, కానీ ఆయన నమ్ముకున్న వారికి ఏ మేలు కొదువై ఉండదు. మీరు ఓటమిలో ఉండడం ఆయన చిత్తము కాదు. మీరు ఓడిపోయిన స్థితిలో దరిద్రులుగా ఉండడం ఆయన చిత్తము కాదు. మీరు ఘనులుగా ఉండాలన్నదే ఆయన చిత్తం. మీరు విజయాలు సాధించాలన్నదే ఆయన చిత్తం. మీరు తలగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. మిమ్మల్ని గొప్ప చేయ ఆయన ఆశపడుతున్నాడు. ఆయన సెలవిస్తున్న మాట, మిమ్మల్ని ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకే నేను పిలిచి తిని అని. మీ కొరకే దేవుడు గొప్ప ఉద్యోగాన్ని సిద్ధపరిచాడు. మీ కొరకు దేవుడు ఒక గొప్ప ప్రణాళికను సిద్ధపరిచి ఉంచాడు. అయితే దాన్ని పొందుకోవాలంటే ఏంటో తెలుసా? ఆయనను స్తుతించడం. ఆయనను స్తుతిస్తూ ఉంటుండగా మన జీవితంలో గొప్ప ఫలితాలను మనం చూడగలుగుతాం. ఇంతవరకు ప్రయత్నించి విఫలమైపోయారేమో, ఈసారి స్తుతించి ప్రయత్నించండి. స్తుతించి మీరు చేయబోయే పనిని ప్రారంభించండి. దేవుడు మీ పక్షాన పోరాడతాడు. దేవుడు మీ పక్షాన కార్యములను జరిగించి మిమ్మల్ని సాక్షులుగా నిలబెడతాడు. మీ దినచర్య ప్రారంభానికి ముందు, మీ ప్రతి పని ప్రారంభానికి ముందు ఆయనను స్తుతించి ఆయనను ముందు పెట్టి మీరు సాగండి. తప్పకుండా విజయాలు మీ సొంతం అవుతాయి.